హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ మీ అందరికీ సరికొత్త స్పెషల్ రెసిపీ టిప్ని పరిచయం చేయడానికి వచ్చేసానండి. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ మటన్ ఫ్రై. సో మటన్ ఫ్రైని ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా, రెస్టారెంట్ స్టైల్ కంటే కూడా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ఇలా మీ ఇంట్లో తయారు చేసుకొని తినండి. అసలు ఇలా మటన్ ఫ్రైని మనం అంటే జనరల్గా మటన్ ఎక్కువగా కర్రీస్ చేస్తారు, బిర్యానీ చేస్తారు. కానీ మటన్ ఫ్రై కనుక మనం ఒక్కసారి ఇలా టేస్టీగా కనుక చేసుకొని తిన్నామనుకోండి, ఒక 4-5 చపాతీలు ఖచ్చితంగా తినేసేయచ్చండి. అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టపడి తింటారు. వంట రాని వాళ్ళకి కానీ, బ్యాచిలర్స్కి కానీ, సో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలి, నాన్ వెజ్ ఎలా వండుకోవాలని ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. సో మీ డౌట్ అంతా క్లారిఫై చేయడానికి నేను ఈ వీడియో మీ అందరి కోసం చేస్తున్నాను. ఒకసారి చూసేసేయండి. సో ముందుగా మనం ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో ఫ్రెష్గా కడిగిన మటన్ని వేసుకోవాలి. సో మటన్ని మనం బయట నుంచి తెచ్చుకొని మంచినీటితో కడిగి ఇందులో వేసేసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో. చూస్తున్నారు కదా. సో ఆ తర్వాత ఇందులో వాటర్, మటన్ మునిగేంత వరకు ఒక చెంబు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. అంటే మనం మటన్ తీసుకున్న దాన్ని బట్టి మనం వాటర్ పోసుకోవాలి. చూడండి. సో ఇలా వాటర్ మొత్తం మునిగేలాగా మటన్ వేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి ఒక 7-8 కుదిరితే 10 వరకు కూడా విజిల్స్ వేసుకొని పక్కన పెట్టేసి మరలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడి అయిన తర్వాత ఇందులో మనం ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలండి. ఫ్రైకి సరిపడా అంటే మనం డీప్ ఫ్రై చేసుకోం కాబట్టి, ఓన్లీ ఫ్రై కాబట్టి నూనె తక్కువగానే పడుతుంది. నేనైతే తక్కువగానే వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో ఒక 2-3 కరివేపాకు రెబ్బలు వేసుకొని ఫ్రెష్గా తురిమిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే రుచికి తగినంత కొద్దిగా ఫస్ట్ మనం ఈ ఉల్లిపాయ ముక్కలు వీటిని వేయించుకోవడానికి ఆ ఉల్లిపాయల ముక్కల్లో కూడా సాల్ట్ ఇంక్లూడ్ అయితే మనకి రుచి చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇందులో. సో సాల్ట్ వేసుకొని మనం ఆనియన్ ముక్కలు ఇవన్నీ మొత్తం ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. బాగా వేగించుకుంటే మనకి రుచి అండ్ పచ్చిదనం అనే ఫ్లేవర్ పోయి రుచి యాడ్ అవుతుంది. అందుకని చెప్పి ఎప్పుడైనా ఉల్లిపాయ ముక్కలను ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. సో ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచి వేసుకుంటే ఆ రుచి, సువాసన అనేది చాలా బాగుంటుందండి, ఫ్లేవర్ కానీ ఏదైనా. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో మనం రుచికి తగినంత కారం. సో ఫ్రై కాబట్టి మనకి కారం కొద్దిగా ఎక్కువ మటన్ కాబట్టి కారం కొంచెం మంచిగా పడితేనే స్పైసీనెస్ యాడ్ అయ్యి చాలా రుచిగా ఉంటుంది. ఫ్రైకి ఎట్లాగూ మనకి కారం ఎక్కువగానే పడుతుంది అండ్ మటన్లో కూడా కారం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో ధనియాల పొడి కూడా వేసుకొని ఆనియన్ ముక్కలకి కారం, ధనియాల పొడి, పసుపు మొత్తం ఇలా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకొని ఒక 5-10 నిమిషాల పాటు కారం కొంచెం ఉడికేంత వరకు ఇలానే దాన్ని డీప్ ఫ్రై టైప్ చేసుకోవాలండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మనకి అడుగంటకుండా ఉంటుంది. అలాగే అలా కలపడం వల్ల టేస్ట్ కూడా చాలా వస్తుంది. స్టవ్ని సిమ్లో పెట్టే వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే మటన్ని ఉడికించుకున్నాం కదా ప్రెషర్ కుక్కర్లో, ఒక 7-8 విజిల్ల దాకా పెట్టుకుని దాన్ని తీసుకొచ్చి ఆ ముక్కలన్నీ వాటర్ తీసేసి ఇందులో వేసుకోవాలి. మనం ఇందులో పెద్దగా ఎక్కువగా యూజ్ చేసిన ఐటమ్స్ అయితే ఏవీ లేవు కదా. ఓన్లీ నూనె, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు రెబ్బలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కారం, ధనియాల పొడి, ఉప్పు. సో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువగానే. సో ఇప్పుడు మటన్ ముక్కలకు ఏదైతే మనం ముందు ఉల్లిపాయ ముక్కలు, కారం ఇదంతా గ్రేవీ లాగా చేసుకున్నాం కదా, అది మటన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. చూడండి. చూస్తుంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది కదా. అబ్బా ఎంత టేస్టీగా ఉంటుందో అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది కదా చూస్తుంటేనే మనకి. ఇంకా మీరు కనుక తయారు చేసుకొని తింటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసుకొని తినండి ఇలా. చూడండి, ఆల్మోస్ట్ మటన్ ముక్కలకి మొత్తం బాగా గ్రేవీ పట్టేలాగా కలుపుకొని
ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరలా. సో 10-15 నిమిషాల పాటు ఉడికించుకుంటే మొత్తం మన ఆ గ్రేవీ ముక్కలకి బాగా పడుతుంది. ఆ తర్వాత చివరగా మరలా కొద్దిగా ధనియాల పొడి అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర, అంటే ఎక్కువగా యాడ్ చేయొద్దండి, కొద్దిగా కొత్తిమీర పైన ఇలా వేసుకొని మొత్తం ఇది మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. సో ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ పైన పెట్టేసుకొని చూడండి మొత్తం ఇలా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుంటే మనకి మటన్ ముక్కలకి వేసిన గరం మసాలా ఇవన్నీ బాగా మిక్స్ అవుతుంది కదా. సో ఇలా మిక్స్ అయిన తర్వాత మనకు ఆ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. దీని అన్నంతో కానీ చపాతీతో కానీ రోటీతో కానీ తిన్నామనుకోండి, అబ్బా ఆ రుచికి అవధులే ఉండవనుకోండి. నిజంగా ఒక్కసారి తింటే మీ ఇంట్లో మీరు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ వదలకుండా తింటారు. అండ్ నిజంగా రెస్టారెంట్లో కానీ బయట మనం ఎక్కడ దొరకనంత రుచి చాలా బాగుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంత రుచికరమైన మటన్ ఫ్రైని ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చా అనుకుంటారు మీరు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటారు. సో మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టపడి తిన్నారు. మనం జనరల్గా ఏదైనా ఫెస్టివల్స్ జరిగినప్పుడు కానీ, ఫెస్టివల్స్ అంటే ఇలా నాన్ వెజ్ చేసుకునే ఫెస్టివల్స్ ఫంక్షన్స్లో కానీ అలా రెస్టారెంట్కి వెళ్ళి తినాలి అలా అనిపించినప్పుడల్లా కనుక కుదిరితే ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నారనుకోండి, ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు. నిజంగా ఆ స్పైసీనెస్ కానీ చూడండి, ఈ మూలిగ బొక్కలు అంటారు కదా, అందరికీ తెలుసు కదా. సో అవి కూడా వచ్చాయి, చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ కూడా అద్భుతంగా ఉందండి. మరి మా ఇంట్లో వాళ్ళకైతే చాలా నచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి పెట్టి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియో మీ అందరికీ నచ్చిందా? నా వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వెంటనే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. అక్కడ ఆల్ అని వస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.